ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నువ్వు బీజేపీ ఎజెండా మాట్లాడిపోతారు ఇక్కడ, కానీ ఎజెండా అమలయ్యేటప్పుడు బీజేపీకి అనుకూలంగానే ఉంటాడు ఆయన. మన బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అంతే ఉంటుంది వచ్చిన. ఇవాళ బీసీలు అనేట వాళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించే స్థాయిలో ఉన్నారా? ఎంపీని ఓడగొట్టే స్థాయిలో ఉన్నారా? ఎంపీని కానీ, ఎమ్మెల్యేని కానీ, సర్పంచ్ని కానీ, జడ్పీటీసీని కానీ చివరికి ఓడగొట్టే స్థాయిలో ఒక బీసీ సంఘం ఉందా? ఓడగొట్టినప్పుడు నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటారు. ఎట్లా జరుగుతాయి నిర్ణయాలు? అంత ఈజీగా జరుగుతాయా నిర్ణయాలు? కాబట్టి ఇవాళ అన్న సబ్జెక్ట్ ఒకటే ఖచ్చితంగా నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. దిస్ రిలేటెడ్ టు లా ఓన్లీ. లా అంటే ఏమనుకుంటున్నాను మీరు? పాలిటిక్స్. కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ పాలిటిక్స్. ఐఎమ్ టీచింగ్ సిన్స్ 20 years, 20 సంవత్సరాలు చెప్తున్నా. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలిటిక్స్. పాలిటిక్సే కాన్స్టిట్యూషన్. రాజ్యాంగము ఎప్పుడైనా వాళ్ళ అవసరాల రీతిని జరిగినాయి. ఇప్పటిదాకా అమెండ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ అవసరాలకే అయినాయి, మన అవసరాలకు జరగలేదు. అర్థమైందా? కాబట్టి మన అవసరాలకు జరగాలంటే బలంగా ముఖ్యంగా ఇంతకుముందు సింహాద్రి సార్ అన్నట్టుగా ఎస్టీలకు కూడా 10% అనే వాళ్ళ పాపులేషన్ పెంచగలిగితే మనం సపోర్ట్ చేస్తాం. అట్లాగే ఎస్సీలకు వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి పెంచగలిగితే 22% ఎస్సీలు ఉన్నారు. ఇది లాస్ట్ సెన్సస్ ఇప్పుడు కూడా తెలుస్తుంది. అందరికి ఈక్వల్ గా ఈ చట్టంలో రావాలి. అప్పుడే మనకు ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా అనే అంశాన్ని స్పష్టంగా చేసిన వాళ్ళం అవుతాము. ఆ దిశగా మేమైతే ఈశ్వరయ్య గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. దళితులుగా ఆయన వెంట ఉంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ 2028లో కానీ 29లో కానీ ఎన్నికలు వస్తే బీసీ ముఖ్యమంత్రి కావాలి. నిర్ణయం మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పోతున్నాను.